వచ్చేసరికి కదా టెక్ న్యూస్ చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ వాళ్ళ C100i స్మార్ట్ ఫోన్ సంబంధించిన లాంచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఆగస్ట్ 27న రాబోతుంది అన్నమాట. అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ లో ఉంది. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మాత్రం కొంచెం లీడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే 4GB RAM 64GB స్టోరేజ్ 4GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ల రావచ్చని అయితే అంటారు. కలర్ చూసుకుంటే మాత్రమే స్కై లైన్ సిల్వర్ కలర్ అండ్ మిడ్ నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ కూడా రాబోతుందని మెన్షన్ చేసి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పోకో నుంచి అన్నమాట. పోకో వాళ్ళ పోకో F9 సిరీస్ ఏదైతుందో గ్లోబల్ లాంచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ అప్డేట్ చూసుకోవడం వల్ల సెప్టెంబర్ 1 నుంచి గ్లోబల్ లాంచ్ డేట్ అయితే అవుతుందని చెప్తున్నారు. మనకి ఇండియాకి ఎప్పుడు వస్తుందో తెలియదు. మేబీ ఒక వారం 15 రోజులు అట్లా రావచ్చు. లైక్ సెప్టెంబర్ 15 కానీ సెప్టెంబర్ 20 కానీ ఇండియాకి అయితే రావచ్చు బై. అండ్ ఇక్కడ మెరూన్ కలర్ అండ్ వైట్ కలర్ ఆప్షన్స్ కూడా మెన్షన్ అయితే చేసిరు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇన్ఫినిక్స్ నుంచి అనమాట. సో ఇన్ఫినిక్స్ వాళ్ళు హాట్ 70 Pro 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించి లాంచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇది సెప్టెంబర్ 4న మధ్యాహ్నం 12 గంటలకు అఫీషియల్ లాంచ్ అవుతుంది అనేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ కొన్ని లీగల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా చూసుకుంటే కలర్ వేరియంట్లో చూసుకుంటే మాత్రం ఇది బ్లూ కలర్, గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉందని చెప్తున్నారు. కొన్ని స్పెసిఫికేషన్ చూస్తే 6.7 ఇంచెస్ రెజల్యూషన్ సైజ్ అనమాట. 6.7 ఇంచెస్ సైజ్ 1 రిఫ్రెష్ రేట్ అండ్ ఇక్కడ లైక్ మీడియా డెన్సిటీ 7.8 చిప్ సెట్ 8GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ ఆప్షన్లో వస్తున్నాయి అయితే అప్డేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా వాళ్ళు ఉంటామన్నమాట. సో మోటరోలా వాళ్ళైతే ఇంతకుముందుగా వచ్చింది అందుకో న్యూస్లో ఇది గ్రాఫిన్ ఓఎస్తో పాటు కూడా వస్తుందని అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇంకొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ అయింది అన్నమాట. దానికి ఏంటంటే ఫోల్డబుల్ ఫోన్స్ కూడా రాబోతుంది అనేసి అయితే మాత్రం రేజర్ ఫోల్డ్ అండ్ రేజర్ అల్ట్రా ఉంటాయి కదా, ఈ స్మార్ట్ ఫోన్స్ కూడా సపోర్ట్ వస్తుంది అనేసి అయితే అంటారు. సో మేబీ త్వరలో రావచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీవి వాళ్ళైతే కన్ఫర్మ్ చేసి ఎంట్రీ చేస్తున్నారు అన్నమాట స్మార్ట్ ఫోన్ మార్కెట్కి. మీవి మన ఇండియన్ బ్రాండ్ అనుకోవచ్చు. ఇది TWSలో మినీ స్పీకర్స్, నెక్ బ్యాండ్స్ ఇవి తయారు చేస్తుంటారు అన్నమాట. వీళ్ళ పవర్ బ్యాంక్స్ కూడా చూసినా అనుకుంటా వీళ్ళు తయారు చేస్తుంటారు. సో వీళ్ళు స్మార్ట్ ఫోన్ మార్కెట్లో కూడా రాబోతున్నారు అనేసి అయితే ఇక్కడ కమింగ్ సూన్ అనేసి అయితే ఒక పోస్టర్ వచ్చింది. అది కూడా స్పెసిఫిక్గా ఎక్కువ ఫ్లిప్కార్ట్లో ఒక పోస్టర్ అయితే వచ్చింది అన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ వాళ్ళ Exynos 2700 SoC ఏదైతే ఉందో బై అవుట్ పర్ఫామ్ చేసింది అన్నమాట బై. ఇది స్నాప్డ్రాగన్ చిప్సెట్తో పాటు మంచి పర్ఫార్మెన్స్తో బూస్ట్తో పాటు కూడా వచ్చింది అనేసి అయితే మెన్షన్ చేసారు. రిపోర్ట్స్ ప్రకారం కూడా చూసుకుంటే బీట్ చేసేది ఇది AI టాస్క్లా అండ్ ఆల్సో CPU పర్ఫార్మెన్స్ టాస్క్లో చూసుకుంటే బాగా బీట్ చేసింది అనేసి అయితే అన్నారు. దగ్గర 9.5% హై స్కోర్ చేసింది అనేసి అయితే ఇక్కడ రిపోర్ట్స్ ప్రకారం బయట వచ్చింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది చాలా మందికి సాడ్ న్యూస్ అనుకోవచ్చు. ఇంకా మోటరోలా వాళ్ళు మోటరోలా Edge 70 ఫ్యూజన్, Edge 60 ఫ్యూజన్ ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ సంబంధించిన ప్రైస్ ఇంక్రీజ్ అయింది. దగ్గర 3000 దాకా ప్రైస్ ఇంక్రీజ్ అయింది అనేసి అన్నారు. సో యా ఇంకా ఏం చేయలేము, మెల్లమెల్లగా బేస్ ఎందుకంటే ప్రైస్ ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. సో సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం బ్యాజాయ్ నుంచి అన్నమాట. సో బ్యాజాయ్ లినక్స్ ఇది ఆపరేటింగ్ సిస్టమ్. సో బ్యాజాయ్ డెస్క్ 44 అయితే లాంచ్ చేశారు. మంచి అప్డేట్ అనుకోవచ్చు. ఇది హ్యాండ్ హెల్డ్ ఇట్లా చెల్లబట్టుకొని ఆడేటివి ఉంటాయి కదా, దానికి అప్డేట్ తీసుకొచ్చారు అన్నమాట. ఇక్కడ చాలా ఆప్టిమైజేషన్స్ అది చేశారు బై. లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇట్లా డైరెక్ట్ ప్యాకేజ్తో పాటు కూడా వస్తుంది. అండ్ వ్యాల్యూ వాళ్ళ స్టీమ్వర్స్ కంపాటబుల్తో పాటు కూడా వస్తుంది. స్టీమ్వర్స్ లాగానే ఆప్టిమైజేషన్ ఉంటుంది, క్విక్గా ఈజీగా చూసుకోవచ్చు అన్నట్టు. నేను ట్రై అయితే చేయలేను. సో అప్డేట్ అయితే వచ్చింది. ఒకవేళ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే రస్ట్ నుంచి అన్నమాట. సో రస్ట్ అండ్ కోడింగ్ లాంగ్వేజ్. సో ఇది ఓపెన్ సోర్స్ అనమాట బై. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇది 1.95 యాడ్ తీసుకొచ్చింది. దీంట్లో అబ్రిగేటరీ ఫ్లోటింగ్ పాయింట్ మెథడ్ అయితే తీసుకొచ్చారు. అండ్ బఫర్డ్ ఇంటిగ్రేటెడ్ ఫ్లోటింగ్ మెథడ్స్ కూడా ఇంక్లూడ్ చేసారు అన్నమాట. సో ఒకవేళ ఇట్లా కోడింగ్కి సంబంధించిన వాళ్ళైతే ఎక్స్ప్లెనేషన్ చేయండి కింద ఏంది ఈ పాయింట్స్ ఏంటని. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం కలర్ఫుల్ నుంచి అన్నమాట. సో కలర్ఫుల్ వాళ్ళైతే $600 మదర్ బోర్డ్ అయితే తీసుకొచ్చారు బై. కలర్ఫుల్ వాళ్ళైతే iGame X870 Vulkan OC మదర్ బోర్డ్ అన్నమాట. ఇది DDR5 10,600+ ర్యామ్ స్పీడ్స్ ఏవైతే దాన్ని సపోర్ట్ చేస్తారంటే ఫుల్లీ బ్లాక్ అనమాట. అండ్ ఇక్కడ ర్యామ్ స్లాట్కి పక్కన ర్యామ్ స్లాట్కి పక్కన ఒక చిన్న డిస్ప్లే లాగా వస్తుంది అనమాట బై. మానిటరింగ్ చేసుకోవడానికి మొత్తం కూడా కవరింగ్ అంతా అయిపోయింది అన్నమాట. చాలా బాగుంది మదర్ బోర్డ్ అయితే, విజువల్గా బాగుంది. కానీ $600 అంటే మాత్రం ప్రైస్ ఎక్కువనే. అండ్ నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే విచ్చర్ నుంచి అనమాట. CD Projekt వాళ్ళు అఫీషియల్గా ఎక్స్ప్లోర్ పోస్ట్ చేసిన కొన్ని వీడియోస్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఏంటంటే విచ్చర్ 4 గేమ్ అయితే రాబోతుంది. ఎప్పుడు వస్తుందంటే 2028 అనమాట. ఇంకా 2 సంవత్సరాలు ఉంది గేమ్ రావడానికి. సో ఈ గేమ్కి దగ్గర 500 మంది డెవలపర్స్ అయితే వర్క్ చేస్తారంటే ఇది ఒక్క గేమ్ మీద CD Projekt వాళ్ళది. అది అప్పుడు వస్తుందనేసి అయితే కన్ఫర్మేషన్గా స్టోరీ ఇంకా రాబోతుందనేసి అయితే అన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే నాకైతే మాత్రం బాగా అనిపించింది. అప్పుడు టీజర్ గ్లిమ్స్ లాగా చూపించారు కాబట్టి. సో ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్,
హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. నచ్చింది మంచి అనిపించిందంటే లైక్ అండ్ షేర్ చేయండి. మనం నెక్స్ట్ వేళ కలుసుకుందాం.